ఫుల్ కాన్ఫిడెన్స్, నో డౌట్. చేసిన పిల్లలకి రామారావు గారు ప్రత్యేకంగా వారికి ఇచ్చిన కానుకలు. కళాకారుల్ని సత్కరిస్తున్నారు. తర్వాత గ్రూప్ ఫోటో తీసేద్దాం. మనకి వేరే ప్రోగ్రామ్ ఉంది అందరూ. పట్నాయక్ గారికి బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఉండే వాళ్ళందరూ త్వరగా వచ్చేయాలి. ఒక గ్రూప్ ఫోటో తీసు. ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి రమక్కి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉగాది అంటే అందరికీ కూడా శుభం కలిగే రోజు. ఏంటా కూడా శుభకార్యాలకు వేదిక. అలాగే ఉగాది రోజే ఆ సింహాద్రినాథుని కూడా పెళ్లికొడుకు అలంకరణ గావిస్తారు. పెళ్లి శుభం జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఏటా బ్రహ్మకుమారి సాధనలో మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఉగాదిలో మేలు జరగాలని, అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని సంకల్పించి కార్యక్రమాన్ని నేను ఆహ్వానించినందుకు రమక్కి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. మరొక 14 గంటల్లో మనం కొత్త సంవత్సరంలో విరోధినామ సంవత్సరం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందన్న విషయం. ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం అందరికీ చాలా రిలీఫ్ ఇస్తుంది అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. సో ఈ సంవత్సరం భవిష్యత్తు అందరికీ చాలా బాగుండగా పండితులు ఎలా చెప్తున్నారో అదేవిధంగా మన బ్రహ్మకుమారి సోదరి మంది కూడా ఉగాది పచ్చడికి కావలసిన సంభారాలన్నీ అందిస్తూ కొత్త సంవత్సరం ఎంతో తీపిమయంగా, షడ్రుచులమయంగా, అధికంగా తీపిమయంగా ఉంటుందని తెలియజేసే కార్యక్రమం ఈరోజు వారు నిర్వహించడం, మీరందరూ హాజరవడం చాలా పెడుతుంటారు. బజారుకి వెళ్ళి ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన సరంజామా కొనుక్కోవడానికి టైం ఉండదనే ఉద్దేశంతో సోదరీమణులు మనందరి కోసం ఇక్కడ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ బ్రహ్మకుమారి సోదరీమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరి హడావుల్లో వాళ్ళు ఉండే ఈ రోజుల్లో